రామ్ చరణ్ గారు వాళ్ళ ఇంటి నుంచి ఒక పార్సల్ వచ్చింది. చాలా సర్ప్రైజింగ్ వీడియో, మీకు అందరికీ కావాల్సిన వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. రేఖ గారు వాళ్ళ నానమ్మ జెన్యూన్ టేస్ట్ బాగుంది, కానీ ఇది నాకు నచ్చింది కదా, అత్యద్భుతం. మనకు సెట్ అయితే, నాకైతే సెట్ కల. సో మొత్తం మీద స్పైస్ అయితే ఎక్కువే. ఫైనల్ నా మాటలు ఏంటంటే జెన్యూన్ రివ్యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంతవరకు మేము టిఫిన్ కూడా వండుకోలేదు. అదే వీడియో అంతే. సో చాలా సర్ప్రైజింగ్ వీడియో, మీకు అందరికీ కావాల్సిన వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో ఏముంటుంది అనేసి. సో నేను చెప్పేస్తున్నాను అనమాట. రామ్ చరణ్ గారు వాళ్ళ ఇంటి నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ గురించే ఉంటుంది ఈ వీడియో అంతా. చూస్తా ఉండండి. అందుకే టిఫిన్ చేసుకోవాలి పార్సల్ వచ్చిన ఆనందంలో. టిఫిన్ అయినా చేసుకుని తింటాంలే, టిఫిన్ తినకుండా ఎట్లా ఉంటాం. కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టార్టింగ్ లోనే లైక్ చేసి మరీ చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అప్పుడు వెంటనే చూడొచ్చు అనమాట. రామ్ చరణ్ గారి ఇంటి నుంచి పార్సల్ వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు పంపించింది కాదు, మనం ఆర్డర్ పెట్టుకున్నది. కానీ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పటికి కూడా అది చాలా మంది వెయిట్ చేస్తున్నది. దాని రివ్యూ అసలు నిజంగా ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి. అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పి ఒక కంపెనీ లాంటిది స్టార్ట్ చేశారు. దాంట్లో లేడీస్కి సంబంధించింది, కిచెన్కి సంబంధించినవి, వంటలకు సంబంధించినవి అన్నీ కూడా స్టోర్ అయ్యే విధంగా, ఎక్కువ రోజులు ఉండే విధంగా వాటిని రెడీమేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇన్స్టెంట్ అదే ప్రీమిక్స్ ఇన్స్టెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశారు అత్తమ్మాస్ కిచెన్ అని. ఉపాసన గారు ప్లస్ రామ్ చరణ్ గారు ఉన్నారా, ఆయన కూడా ఒక వీడియోలో ఇన్స్టాగ్రామ్లో కనపడ్డారు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సురేఖ గారు, వాళ్ళ నానమ్మ, వాళ్ళందరూ స్టార్ట్ చేశారు, లేడీస్ అందరూ. సో ఆ ప్రోడక్ట్స్ మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే వెబ్సైట్లో ఉన్నాయో, ప్రస్తుతానికి ఉన్న ప్రోడక్ట్స్ అన్ని నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టా. ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ అవసరం లేదు. రామ్ చరణ్ ఉన్నప్పుడు మనం ఎందుకు బొక్కడగలం. సో చాలా జెన్యూన్గా చెప్తా. బాగుంటే బాగుందని, బాగలేదని చెప్తా. కాస్ట్ ఎలా ఉంది కూడా క్లియర్గా, ఎవరేమనుకుని నీట్గా చెప్తా. దీన్ని దయచేసి ఒకవేళ ఇప్పుడే టేస్ట్ చూస్తున్నాం, ఎంతవరకు ఏం చూడాలి. నచ్చకపోతే నచ్చలేదని చెప్తే మాత్రం వేరే విధంగా తీసుకోవద్దు. ఎందుకంటే జెన్యూన్గా మా ఒక్కొక్కరు టేస్ట్ ఒక రకంగా అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మాకు నచ్చలేదంటే అందరూ నచ్చలేదని కాదు, మాకు నచ్చింది అందరూ నచ్చాలని కాదు. కాస్ట్ విషయంలో కూడా క్లారిటీగా చెప్తాను, నేను చూపిస్తాను. ఒక్కటి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ జెన్యూన్గా మీ ముందే తిని కాస్ట్లు ఎంతనే చెప్తాము, ఎన్ని రోజులు డెలివరీ అయింది క్లియర్గా చెప్పి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదంటే ఇవే బ్రేక్ఫాస్ట్ తిందామని. టైం ఎంత, 10 పైన అది లేట్ అయింది. సో ఇప్పుడు క్లియర్గా మాట్లాడదాం. దాంతో పాటుగా వాళ్ళు ఎందుకు ఇన్స్పిరేషన్ అనిపించారు నాకు కాదు, కవితకి ఎక్కువ అనిపించారు. కవిత చెప్పండి. నాకే కాదు, నీకు కూడా, నువ్వైతే క్లారిటీగా చెప్తావు. సో నేను ఆర్డర్ పెట్టిన వచ్చి వాళ్ళ వెబ్సైట్ లో ఈ మధ్య ఊరగాయ సంథింగ్ పెట్టినట్టున్నారు. మనకి ఊరగాయ రాదు, నేను పెట్టినప్పుడు ఊరగాయ లేదు. కాంబో ఎంతవరకు? ఈ 4 ఇది ఒకటి కాంబో. ఈ కాంబోలో నచ్చనిది ఇది ఒకటి ఉంది. దయచేసి ఉపాసన గారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరు చూస్తే కూడా చెప్తారు, నాకు అనిపించింది జెన్యూన్గా. ఈ 4 కాంబో ఒక్కొక్కటి ఎంత ఏమేమి ఉన్నాయో చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఇది ఉప్మా ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. దీనికి క్విక్ టిప్స్ ఉన్నాయి అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ గా 3 లైన్లలో నీట్ గా ఉంది. అది ఎలా చేయాలో ఉంది. అయితే ప్రాసెస్ మాత్రం ఈజీ నాన్న, అందుకనే ఇన్స్టెంట్ అనేది. తర్వాత పప్పు పొంగల్ ఉంటుంది చూసాం మనం, అది ఉంది. దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి క్లియర్ గా. ఇదేంటిది కొత్త రసం పౌడర్. ఇది రసం పౌడర్ అంటే ఇది వేసి నీళ్ళు పోస్తూ వచ్చేది అయిపోయినట్టు. హాట్ వాటర్ లో పోయాలి, అన్ని చేద్దాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మనం, అన్ని చేసేదిగా. అన్ని చేసి అన్ని టేస్ట్ చేసి చెప్తా. ఇది పులిహోర పేస్ట్. సో ఈ 4 కలిపి మావాడు నందన్ ఆర్డర్ పెట్టాడు. దీనికి ఇది యాడ్ చేసి ఇంకొక స్పెషల్ కాంబో వాడు ఆర్డర్ పెట్టిన తర్వాత యాడ్ అయి ఉంటుంది. నేను దీన్ని ఆర్డర్ పెట్టా తెలియకుండా. సో ఈ 4 ఏంటంటే ఒక్కొక్క టేస్ట్ చేద్దాం. ఇది ఏంటిదంటే కుక్కర్, అత్తమ్మాస్ కిచెన్ కుక్కరే అనమాట, దాని మీద పేరు కూడా ఉంటుంది. నాకు ఇది చూసి స్టన్ అయిపోయి రెడ్ కలర్లో చాలా బాగా అనిపించింది. దట్టు ఇది ట్రెడిషనల్గా వాళ్ళది ఈ ముగ్గు అది ఇది ఉండడం, ఆ సెలక్షన్ కానీ అంతా బాగుండింది. ఇది ఏందో నాకు అనిపించింది అంటే లోపల ఏదో కంపెనీ ఉంది, మ్యాక్స్ సంథింగ్ ఏదో కంపెనీ, దాన్ని వీళ్ళు తీసుకొని సంథింగ్ వీళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారేమో అని అనిపించింది. సో ఇది నచ్చి దీంతో పాటు కాంబో పెట్టాను. ఈ రేట్లన్నీ చెప్తాను. ఫస్ట్ మనం ఏది టేస్ట్ చూద్దాం. ఫస్ట్ పొంగల్ చేద్దాం. వాళ్ళు ఇది కాంబో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ వస్తువులన్నీ దీంట్లోనే చేయొచ్చు. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ చూసి యాడ్ 4 cups of water for every 1 cup of పొంగల్ మిక్స్ టు ద రైస్ కుక్కర్. ఇది రైస్ కుక్కర్. ఇది అందరూ కొనుక్కోవాల్సిన అవసరం, మన ఇంట్లో రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు కదా, గిన్నెలో కూడా వండుకోవచ్చు. ఇది వైరు చిన్నది వచ్చింది, ఇంకొంచెం పెద్ద వచ్చింటే బాగుండు. చిన్నది మేబీ వంట రూమ్లో చేసుకుంటారు కదా, ఆడ కిచెన్లో ఉంటుంది. సో నేను వెయిట్ చేస్తున్నది పొంగల్ పులిహోర గురించి.
ప్లస్ రసం కూడా, రసం ఎవరికైనా ఇష్టం లేదు. మొన్నే ఒక వీడియో చూసాను అనమాట, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. కట్ చేసేటప్పుడు మనం ఎడ్జ్ కట్ చేసి పోస్తాం కదా, అది చెప్పున్నాను. కట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడ్జ్ ఇట్లా కట్ చేసేస్తాం. అంటే కట్ చేయడం అంటే ఎడ్జ్ మొత్తం కట్ చేస్తాం, అంటే ఆ అట్ట ఊడి కింద పడేలాగా. అట్ట కట్ చేయకూడదు, ఎందుకంటే అట్ట కట్ చేసిన చిన్న పీసు భూమిలో కలిసిపోవడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. దాంతోపాటుగా రీసైకిల్ చేయడానికి ఆ పీస్ దొరకదు కూడా. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అవుద్ది, ఎర్త్ పొల్యూషను. దానికి బదులుగా కట్ చేస్తే ఇలా కట్ చేసి పీస్ దానికి ఉండేటట్టు కట్ చేయాలి, ఆ ప్యాకెట్కి ఉండేటట్టు. అప్పుడు ఇది రీసైకిల్కి యూజ్ అవుద్ది అనేది పాయింట్ అనమాట. అందుకని స్మెల్ బాగా వస్తుంది. ఓ రైస్ వేసి రైస్ నూనెలో వేయించినట్టున్నారు. రైస్ నూనెలో వేయించి పెసరపప్పు కూడా దాంట్లోనే ఉంది. కనపడుతుందా? పెసరపప్పు, ఇది పెసరపప్పు, ఆవాలు ఉన్నాయి, కరివేపాకు వేసారు. కరివేపాకు, పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు. జీడిపప్పు కూడా ఉందా? మెజర్మెంట్స్ కరెక్ట్గా ఎక్కువ, టేస్ట్ బాగా రావాలి, కరెక్ట్గా రావాలి. ఒక గ్లాస్ వేసా. ఇది 1.5 కప్ వచ్చింది ఈ చిన్న టీ గ్లాస్తో. పోసేనా? 2 గ్లాసులు పోయాలి. ఎన్ని అడిగారు? ఎన్ని పోయమన్నారు? 1.5, 4, 1 కప్కి. 1 కప్కి 4 కప్సా? పొంగల్ మెత్తగా ఉడకాలి కదా, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని వేసుకుంటున్నాను. 6 పోసినా పక్క ఆనైనట్టుగా లైట్ వెలుగుతుంది నాలక్ష్మి. అయితే ఇక చూడడానికి చాలా పోర్టబుల్గా, చాలా స్టైలిష్గా ఉంది అది కదా. ఏదైనా టూర్లకి ట్రిప్కి పోతే మాత్రం చాలా ఓవర్ ప్రీమియం లుక్లో మాత్రం అది ఉంది. కొంచెం వెడల్పుది పెద్దదైంటే బాగుండేది. పెద్దదంటే నేను బ్రేక్ఫాస్ట్ అది తీయచ్చో తీయకూడదో మనం అయితే తీసాము, అవుతా ఉంది. అంత ఓవర్ ఇన్సిడెంట్ ఏం కాదురా, 10-15 నిమిషాలు పట్టద్ది. 10-15 నిమిషాలు మామూలుగా పప్పు పొంగల్ చేసుకునే దానికి అరగంట పట్టిద్ది. మామూలు పప్పు పొంగల్ టైమే పడుతుందిరా. కాలుతుంది. ఇన్స్టెంట్ అంటే అవి రెడీ చేసి ఉంటాయి అంతే, తెలియని వాళ్ళకి, చేతకాని వాళ్ళకి. మా దీతో చూడండి ఏం చేస్తుందో. డాడీ 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 అనుకుంటే అక్కడేమో అవుతుంది అది. ఇంకా మా దీతో మాత్రం ఏదో పిచ్చి పిచ్చి అని చేస్తూ ఉంటుంది. కెమెరా చూస్తే అయిపోద్ది, కెమెరా చూస్తే అయిపోద్ది, కానీ కెమెరా లేదు ఇప్పుడు చూడాల. అన్ని కింద పడేసింది చూడు, దాంట్లో చూడు పడుకోవడం చూడు, చూస్తుంది చూసిందంటే ఆవేస్తుంది. రే వీడియో తీస్తున్నాం అదిత, రే అద్విత వీడియో తీస్తున్నాం. అప్పుడు నార్మల్ వీడియో అనుకుంటుందిలే, మామూలుగా వీడియోస్ చేస్తా మనం ఫోన్లో. డాన్స్ డాన్స్ దాంట్లో కాదు, కింద పడతావు, కింద డాన్స్. ఏమో హై హై ఫ్లేమ్లోనే ఉడకతా ఉంది. ఇదేం మేము ఎప్పుడు కుక్కర్లో చేయలే, ఉడకతానే ఉంది, అడుగు అంటుతా ఉంది. కలబెట్టుకుంటా ఉండాలేమో. ఆపేద్దాం ఇంకా. ఉడికిందా? ఇన్స్టెంట్గా ఉడికి అదే ఆఫ్ అయితే బాగుండేదేమో నాన్న. కుక్కర్ ఎట్లుంటది? మామూలు కరెంట్ కుక్కర్ అంతే కదా. అయిపోయింది ఇక. మరి అడుగు అంటుతుందా? అడుగు అంటుతుంది. 2 minutes ఉంది. అడుగు అంటింది, అదిగో మాడిపోతుంది. చూస్తా. ప్లేట్లు వేయండి. ఆ గిన్నె బౌల్ కదా. యాక్చువల్గా ఇంకొంచెం ఉడకాలి, కానీ అది అడుగులు మాడిపోతుంది. నాకు తెలిసి వీళ్ళు పొంగలి ఇట్లే అంటే అమ్మోళ్ళు పొడి పొడిగా వండుతారు కదా, అట్లా కూడా అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఇది మనం పెద్దోళ్ళు ఉండేవాళ్ళు కదా పొలగాన్ని తాలింపు పెట్టకుండా, ఆ పొలగం ఏంటది ఇది. టేస్ట్ చూద్దాం, క్వాంటిటీ ఎంత వచ్చింది టేస్ట్ చూద్దాం. ఒక మనిషి సరిపోద్దా లేదా, కాస్ట్ ఎంత. ఇది అవ్వడానికి 15 to 20 minutes పట్టింది. సో క్వాంటిటీ ఇది వచ్చింది. ఇది లేడీస్కి ఎవరికైనా అయితే ఒకరికి సరిపోవచ్చు, జెంట్స్కి ఒకరికి తక్కువ సరిపోద్ది. ఇది ఓన్లీ ట్రిప్పులకు వెళ్ళేటప్పుడు అయితే ఈజీగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే వేసేసి ఫ్రెష్ అయ్యేలోపు రెడీ అవుతుంది. కానీ మనకి కుక్కర్ అవైలబిలిటీలో ఉండాలి, అది ఒకటి కష్టం అనమాట. ఈ కుక్కర్ కొనుక్కుంటే అయిపోద్ది. 237 రూపాయలు, 150 గ్రాములు ఒక మనిషికి సరిపోద్ది. సో సింపుల్. నేను టేస్ట్ చూసి నా ఒపీనియన్ చెప్తా, కాస్ట్కి ఇది వర్కౌట్ అవుద్దా లేదు కూడా జెన్యూన్గా. పొంగల్ అంతే, పొంగల్ మిక్స్. పొంగల్ కాదు, ఇది మామూలుగా మా అమ్మ వాళ్ళు చేస్తారు. పులగం మెత్తగా ఉండేది, మనం పొంగల్ చేస్తాం కదా. ప్యాకెట్ మొత్తం మీద 2 జీడిపప్పులు వచ్చినాయి జెన్యూన్గా. సో టేస్ట్ వచ్చేసరికి అర్థం కాలేదు, ఓకే బాగానే ఉంది, గుడ్.
పొంగల్ కాదు ఇది, అదే పులగం అంటల్లా అమ్మోళ్ళు చేస్తారు, ఇలుకలు ఉండేది. డిఫరెంట్లే కదా పొంగల్ మిక్స్. సో టేస్ట్ బాగుంది, ఇంగువ ఆ ఫ్లేవర్ తగులుతుంది, జెన్యూన్ టేస్ట్ బాగుంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే 230 రూపాయలకి ఒక మనిషి బ్రేక్ఫాస్ట్ ఖర్చు అవుతుంది. అది ఆ స్థాయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరు 50 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 20 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒకడు 500 కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 5 స్టార్ హోటల్కి వెళ్ళావు, ఇది ఒకటి తీసుకెళ్ళావు, 237కి వచ్చిందంటే నీకు చీప్గా వచ్చినట్టు ఇది. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది తప్పించి ఒకసారి ఇది రేటు తక్కువ ఎక్కువ అని చెప్పలేము. ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ట్రిప్పులు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ నాన్న, ఎందుకంటే 500-600కి తక్కువ రాదు టిఫిన్ అట్లా అనమాట. అంతేగాని అందరికీ ఇది తక్కువ ఎక్కువ అనేది ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉపయోగపడుతుంది. ఇంట్లో మేము ఆడోళ్ళు అరగంట చేసేసుకుంటే అయిపోద్ది మా మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి చేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ట్రిప్పులు పోయే వాళ్ళకి ప్లస్ యూఎస్ లో ఉండే వాళ్ళకి ఫారిన్ కంట్రీలకు ఉపయోగపడుతుంది. ఈ ఫ్లేవర్స్ వాళ్ళకి అన్ని ఉండవు కదా, అక్కడ దొరకవు కదా. ఇదైతే ఫారెన్ అది ఇది రేట్ ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది మీరే కామెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దాం. ఇప్పుడు ఇది రేటు మన ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఎక్కువ, ట్రిప్ చేసే వాళ్ళకైతే చాలా చీప్. నేను వేరే బ్రాండ్స్ ఎంత కూడా చెప్తా, పేర్లు చెప్పను, ఆ బ్రాండ్స్ అనవసరమైన ఇది ఎందుకు కంపారిజన్లో చెప్తాను. అన్ని ఇంత ఇంత ఉంటాయో లేదో కూడా చూద్దాం ఒకసారి. అప్పుడు అవి కూడా మనం వండి చూడాలిగా, మనకు టేస్ట్ తెలియదుగా. టేస్ట్ గురించి పక్కన పెడితే దగ్గరగా ఉందా లేదా నాకు కూడా తెలియదు కదా, మనం అనడానికి కూడా లేదు. సో గూగుల్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని పొంగల్ మిక్స్ ఏదైతే ఉందో సేమ్ ప్రోడక్ట్ అవి వేరే బ్రాండ్స్లో దీనికంటే కొంచెం తక్కువే ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా చూసేది ఏంటి, అడిడాస్ షర్ట్కి వేరే షర్టు ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే షర్ట్లు చాలా ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒకే కంపెనీలో ఒకే ఇండస్ట్రీలో రెడీ అవుతాయి, జస్ట్ లేబుల్ రెడీ చేసుకుంటారు అంతే. సో బ్రాండ్ని బట్టే ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంది కాస్ట్ అయితే, యాజ్ పర్ గూగుల్ చూసినా కూడా వేరే బ్రాండ్స్తో. ఎక్కువ అనిపించింది తక్కువ అనిపించింది మీరే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంది. సో మా నాన్న షుగర్ పేషెంట్ కాబట్టి ఆ పొంగల్ మా నాన్న ఫస్ట్ తింటున్నాడు. ఎలా ఉందో జెన్యూన్గా చెప్పినా బాగుంది. ఉడకలేదని ఎంపీలే ఉడకలేదని బాగుంది, అదే స్టైల్ అది. మేబీ ఇంకొంచెం వాటర్ పోయాలేమో, కరెక్ట్గానే పోసినారు అయినా కూడా ఇది కరెక్ట్. టేస్ట్ బాగానే ఉందా? బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇది ఒక్కటే 237 రూపాయలు. పులగమే ఇది, పులగమే 237 రూపాయలు అంటే కరెక్టే కదా. 237 అంటే మనకి ఎక్కువే. అది ఒక్కొక్కరు ఒక రకం ఉంటుంది. మనకి ఎక్కువే, మనం 20 రూపాయలు అయితే సరిపోయి మనకి. నేను అదే చెప్పిన వీడియోలో. పొంగల్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఉప్మాని రెడీ చేస్తున్నాం అనమాట. ఉప్మా కోసం హాట్ వాటర్ కావాలి. 2 cups ఆఫ్ బాయిల్డ్ హాట్ వాటర్కి 1 cup ఆఫ్ మిక్స్ పౌడర్ ఉంది కదా, అది కలపాలంట. నీళ్ళనైతే వేడి చేస్తూ ఉన్నాను. వేడైన తర్వాత వేరే బౌల్లో తీసుకొని అప్పుడు ఇది చేసి చూపిస్తే ఎట్లా వస్తుందో. అంతేలే, మన ఉప్మా రవ్వ అయితే 1 గ్లాస్కి 3 గ్లాసులు 3.5 గ్లాస్ పోయాలి. దీనికి ఎంత పోయాలి అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఉండు మనకి. అంతే, ఇది పోస్తే కానీ మనకు అర్థం అవ్వదు పర్ఫెక్ట్గా. హాట్ అయినాయి అనమాట వాటర్, దీంట్లో పోసుకుంటున్నాను. వన్ కప్ రా, చూడు హెల్తీగానే వేస్తాను. దీంట్లో ఉంది ఇంకా 2 cups హాట్ వాటర్, 4 cups సరిపోతాయి. ఉంది, కలబెట్టుకుంటా ఉండాలి ఉప్మా, ఎందుకంటే గడ్డ కట్టిద్ది అవ్వ కదా. ఉప్పు కూడా వేసి ఉంటారు వాళ్ళు. ఉప్పు కూడా అన్నీ వాటర్ ఇచ్చమే మనం వేసుకోవడం. అది ఇచ్చినట్టుగానే 5 minutesలో అయిపోయింది అనమాట ఉప్మా. సో ఫాస్ట్గా అయిపోయింది ఇది. నాగలక్ష్మి టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. స్పూన్ కాదు, స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ చూడు, ఇప్పుడు చేస్తానా? ఎందుకైతే కాలుతుంది, కాలితే అర్థం కాదు టేస్ట్. కానీ దీంట్లో మినపప్పు వేసిన భలే ఉన్నాయి, తగులుతా. టేస్ట్ బాగానే ఉంది, నార్మల్ మన ఉప్మా లాగే ఉంది. మన ఉప్మాలో టమాటాలు వేసుకుంటాం, అబ్బా దీంట్లో లేదు అంతేనా? బాగుంది, బాగుంది, టేస్ట్ బాగుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా పులుసు అన్నం కలుపుకుందాము. ఆల్రెడీ అన్నం రెడీగా ఉంది, కలుపుదాం. కలుపుతాం. ఆకలి వస్తుంది ఆల్రెడీ, కొంచెమే తిన్నాము. ఇంకా పోదాము అన్నకడికి పోయి అన్న కొట్టేసి చూపిద్దాం, వాళ్ళు ఆడుకుంటా ఉండరు. నీ పొంగల్ ప్లేట్లు వేసుకొచ్చా. కాదు పెడతాను, నేను చేత పెడతాలే, చల్లార్చా. ఉప్మా ఎప్పుడు తిండు, కానీ ఉప్మా అస్సలు తిండు. బాగుంది, బాగుంది నాన్న. పొంగల్ కంటే ఉప్మా బాగుంది, చాలా బాగుంది. అది అత్తదా? అత్తది తింటుంది. ఎంత వచ్చింది కదా, ఒక మనిషి జరిపి ఎంత వచ్చింది? ఇదేనా
ఒక మనిషి కాదు, ఉప్మా ఎక్కువ తినలేం కదా, ఇద్దరు తినచ్చు. ఇంతేనా? ఇంకో ప్లేట్లో ఉంది. అంటే అయితే ఉప్మా ఇద్దరు తినొచ్చా? నేను నాగలక్ష్మి అయితే ఇద్దరు తినచ్చు నాన్న. ఉప్మా ఎంత ఉంది కాస్ట్? అది తీసుకురా. చాలా బాగుంది ఉప్మా మాత్రం. కాస్ట్ వచ్చేసరికి 150 గ్రామ్స్ 235 రూపాయలు, అదే 237, 235. కాస్ట్ గురించి వదిలేసేయండి, ఎందుకంటే ప్యాకెట్ మీద కాస్ట్ ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, నచ్చినోడు తీసుకు. వాళ్ళు పెట్టుకున్న బ్రాండ్ కి వాళ్ళు. మన సెలూన్ ఉంది విజయవాడలో, సెలూన్కి వెళ్ళినప్పుడు కటింగ్ ఎంత, ఫేషియల్ ఎంత డైరెక్ట్ గా ఆడే ఉంటుంది. అది నచ్చిందో లేదో చేపించుకున్న తర్వాత సర్వీస్ బాగాలేకపోతే ఫీల్ అవ్వాలి, అంతే. సేమ్ టేస్ట్ బాగాలేకపోతే హట్ అవ్వాలి తప్ప టేస్ట్ బాగుంది. ఇది కాస్ట్ గురించి నేను చెప్పా కదా, అందరికీ నచ్చదు కాస్ట్. ఈ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా కాస్ట్ అయితే ఎక్కువనే ఫీల్ అవుతారు, కానీ దాని దగ్గర కూడా తీసుకుంటాడు అంతే. ఎందుకంటే దాని మీద ఉంది కదా, మోసమే లేదుగా. అంతే. ఇప్పుడు బాగలేదంటే మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే ఒక రేట్ చెప్పి ఇంకొక రేట్ ఇస్తే రేటు భయంకరంగా ఎక్కువైంది, దరిద్రంగా ఉంటే ఫీల్ అవ్వాలి. ఇంకొకటి చేయండి రా, ఇది ఓకే, రసము పులిహార. అది కొంచెం ఇది కొంచెం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు రసము పులిహార చేస్తున్నాం అనమాట. సో పొంగలి ఉప్మా అయిపోయింది కదా, ఇప్పుడు రసం కోసం నీళ్లు కాగబెడతా ఉన్నాను. రసం కోసం నీళ్లు ఎన్ని మిక్స్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పౌడర్, 150 ml ఆఫ్ హాట్ వాటర్. పులిహారకి 75 గ్రామ్స్ ఇది గ్రేవీ వేస్తే 250 గ్రామ్స్ అన్నం వేయాలి, కుక్కుడు రైస్. అది గ్రామ్స్ అంటే మనం కొలవలేం కాబట్టి టేస్ట్ బట్టి వచ్చేసేస్తాం. అంతే కదా, మళ్ళీ 250 గ్రామ్స్ అన్నం అంటే ఎట్లా కలుస్తాం? ఉరామారిగా మనం చేస్తాం కదా రెగ్యులర్గా, అట్లా చేద్దాం. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఫ్లేవర్ ఇంకొంచెం వేసుకునేది. అంతే. అయితే కొత్తిమీర రెడీ అయిపోయింది, వాటర్ కూడా రెడీ అయినాయి. ఇది కట్ చేయదు. సో 1/2 లీటర్, ఉరామరిగా 1/2 లీటర్ అనుకున్నాం వాటర్ని. ఇదే టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసేస్తున్నా. 1 గెంటి దాంతో నగలు పెడతా, పౌడర్ ఏంటి పక్కన పెడతా. కలర్ఫుల్గా వచ్చిందిరా. ఉప్పు చాలా, ఉప్పు వేసుకోవాలి అట్టయితే ఆ ఫ్లేవర్. ఇదిగో సాల్ట్. ఇంకా కొత్తిమీర అవి తెల్ల కొత్తిమీర చల్లితే బాగా ఉంటాయిరా. ఉప్పు వేసుకున్నాం, ఉప్పు సరిపోవాలి వాటర్లో. ఆ పొడికి తగ్గట్టే ఉప్పు వేసి ఉంటారేమో. రసం అయితే రెడీగా ఉన్నాయి, అన్నంలోకి తింటే ఎలా ఉంటాయి. కొంచెం తెరలని ఇస్తాను. మేము రసం తెరలో పెట్టుకుంటాం కాబట్టి మా టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. సో ఇంత కలిపినారా, ఎక్కువ కలపాలంటే కాలిద్ది. చల్లారి దాంతో ఫ్యాన్ కింద పెట్టరాపు, ఇది ఆపుకొని వస్తా. ఆ మిక్సర్ తీసుకోరా. టేస్ట్ ఓకేరా, కానీ మనం ఇంత కారం తినం. నీకు సరిపోద్దిరా, టేస్ట్ బాగుంది. రసం అయితే బాగానే ఉంది. మాకైతే కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది, మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంది. రసం కూడా అయిపోయింది, ఇప్పుడు 3 అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్ పులిహార, మై ఫేవరెట్, అందరు ఫేవరెట్ పులిహార. అది టేస్ట్ చేద్దాం పండి. అన్నిటికంటే బాగా టేస్ట్ అనిపించేది అదే ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 7/4/24, యూజ్డ్ బై 7/7/24. అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే అన్నిటికీ 3 months ఉందన్నమాట. మాది టేస్ట్ చూడడం కోసం రసం పోసుకొని వచ్చాం. అన్నంలో తింటే ఎట్లుంటుందో మేము ఒట్టిగా చూసాం కదా. నేనే జెన్యూన్ చెప్పేది, వీళ్ళు ఏంటంటే కాస్ట్ని బట్టి కూడా చెప్తారు వీళ్ళు, నేను అన్నిటిని బట్టి చెప్తా. మేమేం కాస్ట్లను బట్టి ఏం చెప్పలా, లేడీస్ కదా అంతేనా. కారం అంట అయ్యా నిజంగానే, నువ్వు తిని ఇప్పుడు అర్థం అవుతుంది. రసం మన ఇంట్లో స్మెల్ లేదే, ఉందా? మన ఇంట్లో స్మెల్ ఎట్లా వస్తుంది? అది మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో అట్లా ఉంటది. అత్తమ్మ కిచెన్ అన్నది అది, వాళ్ళ రసం మనకు నచ్చిందో చెప్పదు. ఇప్పుడు ఎవరింట్లో అయినా వేరుగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్లు. మనం పచ్చికరేపాకు వేసుకుంటాము, వేడి మీద కొంచెం చప్పగా అనిపిస్తుంది. తప్పకేం లేదు. సో కానీ టేస్ట్ తినే స్పైస్ వాళ్ళు వేసారు నాన్న. టేస్ట్ బ్యాడ్ అయితే కాదు, కానీ దాంతో ఇందాక తిన్న ఉప్మాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువే. కొంచెం పులుపు ఉండాలి మాకైతే, ప్లస్ స్పైస్ ఎక్కువ ఉంది, స్పైస్ ఉంటుంది మరి పుల్లగా ఉంటుంది మనకి సెట్ అయితే. కానీ అంత మరి టూ మచ్ బ్యాడ్ తినలేనంతకైతే లేదు. అది నా జెన్యూన్ రివ్యూ. కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసరికి రసం ప్యాకెట్ కూడా, రసం ప్యాకెట్ 100 grams 237 rupees. మా నలుగురికి ఒక్కొక్కసారి తింటే 4 times వస్తుందంట. ఆల్మోస్ట్ నాకు తెలిసి
20 మెంబర్స్కి వస్తుంది సరేలే 4 times దగ్గర 5 దగ్గర times అట్ట. దగ్గర ఒక 20 మందికి వచ్చేటట్టే ఉంది. టేస్ట్ ఎట్టని చూద్దాం. ఏమేమి వేసారు? గోంగూర ఏంది? గోంగూర కాదు, వేసిన పప్పులు అవి ఉన్నాయి. కాలుతుందిరా. ఒక ముద్ద పెట్టుకోవచ్చు చూద్దాం టేస్ట్. జీడిపప్పు వచ్చేటట్టు పెట్టు. జీడిపప్పులు కూడా వేసిండ్రా? 2-3 ఉన్నాయి జీడిపప్పులు. అది పెట్టు. ఏం శనగపప్పులు వేస్తలేరా? వచ్చిన కొంచెం పప్పు ఉప్పు వేసా. జెన్యున్. ఏమి అన్నంలో వేయలే ఉప్పు మనం, అంటే మనం కర్రీస్తో తినడానికి, కానీ అన్నంలో వేయలే. ఇది నాకు నచ్చింది. ఇది మాత్రం నందన అయితే లాస్ట్లో ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుందా? ఇంకో స్మెల్. ఇంకో కొంచెం ఎక్కువైంది. స్టిల్ ఆ పులుపు నాకు ఎక్కువ నచ్చింది. చిన్నప్పుడు మనము రూమ్లో ఉన్నప్పుడు అలా ప్యాకెట్ ఉంది చూడు, మధురాన ఏదో ప్యాకెట్, 2 రూపాయలు 3 5 రూపాయల ప్యాకెట్, ఆ పులుపు ఉంటుంది చూడువా, సేమ్ టు సేమ్ అదే ఉంది. మిరపకాయ పెట్టుకోతోటి ఇది నచ్చకుండా పోయేదానికి ఏం లేదు, గుడ్. కానీ కొంతమంది నచ్చదే అనిపిస్తుంది, అంటే ఆ స్మెల్. గుళ్ళల్లో పెట్టేది ఉంటుంది కదా, గుళ్ళల్లో పులిహోర దగ్గరగా ఉంది. దగ్గరగా ఉంది అంతే. దీని టేస్ట్, దీని కాస్ట్ వచ్చేసరికి 300 grams 390 rupees. కాస్ట్ అయితే ఎక్కువే. ఫైనల్ నా మాట, ఓవరాల్గా ఇంత పెద్ద బ్రాండ్లు పెట్టుకొని రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేస్తుంటే చెత్తగా ఉంటుంది, దాన్ని బయటికి రానిరు. ఎందుకంటే మళ్ళీ చేసి మళ్ళీ పెడతారు అంతే కదా, అంతేగాని చెత్తగా ఉండగానే జమ్మని వేసేయరు. సో టేస్ట్లు ఓవరాల్గా గుడ్. టూ గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము, గుడ్. కొన్ని అయితే సూపర్ ఉన్నాయి. ఒకటి అదే రసం లాంటిది మాకు సెట్ కాల, కానీ కాస్ట్లు అయితే ఖచ్చితంగా ఎక్కువే. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వేరే ఉంటారు, అందరూ అన్నీ కొనలేరు. ఒక్కొక్కరు కొనుక్కోలే వాళ్ళు కొనుక్కునేటట్టు ఉంటాయి కాస్ట్. వీళ్ళదని కదా, ఏ బ్రాండ్ తగ్గట్టు ఆ బ్రాండ్ పెట్టుకుంటారు. అలాగే కాస్ట్లు కొంచెం ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చింది. వీటన్నిటికంటే కూడా ఆ కుక్కర్ నాకు 2000 rupees పడింది. 2700 rupees పడింది ఆ కుక్కర్ అప్రాక్సిమేట్లీ. నాకు 3900 రూపాయలు ప్యాకు. ఇవన్నీ కలిపి 1200 దాకా ఉన్నాయి. కుక్కర్ ఒకటి 2700 అంటే కొంచెం హెవీ కదరా. నార్మల్ కరెంట్ కుక్కర్ కొంటే 3000కే వస్తుంది. సో అది సైజ్ దానికి కుక్కర్ కొంచెం ఎక్కువ అనిపించింది. అది దాని ఉపయోగం పెద్దగా లేదనే ఫీలింగ్ ఉంది నాకు తెలిసి, నా ఒపీనియన్ అయితే. పెద్దగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చుదా మరి. అది పోర్టబుల్, మేబీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోర్టబుల్ కాబట్టి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందనేమో జర్నీస్కి, అలాంటి వాళ్ళు ఉపయోగపడుతుంది. ఇవి రెడీ చేసింది కూడా పోర్టబుల్ కోసమే వాళ్ళు. అవును, అందరూ బయటకు వెళ్ళి తినడానికి, టూర్కి. ఇంట్లో చేసుకొని ఇంత కాస్ట్ లో తినాలంటే కష్టం, బయటికి వెళ్తే ఈ కాస్ట్ రీజనబుల్. ఓవరాల్ జెన్యూన్గా చెప్తున్నాను, అది విషయం. మీకు ఏమనిపించింది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అత్తమ్మాస్ కిచెన్, అది చెప్పండి. దాంతోపాటుగా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, నేను కవిత అనుకున్నాము 2 days బ్యాక్. ఏమనుకున్నంటే, రామ్ చరణ్ వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ నానమ్మ, వాళ్ళు 100,000 కోట్లు అనే స్టాక్లు వస్తాయి బయట. ఆ అపోలో హాస్పిటల్లో ఆ రిచ్, ఆ వ్యవహారం, వాళ్ళు వేరే రేంజు. అలాంటి వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా అంటే, ఆ వీడియోస్ తీయడం కావచ్చు, ఆ వంటలు చేసి ఈ టైంలో ఒక కంపెనీ పెట్టేసి దాన్ని అత్తమాస్ కిచెన్ అని చెప్పి వాళ్ళు కష్టపడుతూ ప్రమోట్ చేసుకుంటున్నారు చూసిన నైస్గా, అది అవసరం ఉందా? అవసరం లేకపోయినా ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినా చేస్తున్నారంటే, లేడీస్ అయ్యి ఉండి మనం కూడా ఏదో ఒకటి చేయాలా, సంథింగ్ చేసి సంపాదించాలి, సంథింగ్ మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఇది వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళకు ఉండడం, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఎంకరేజ్ చేయడం ఈ టైంలో. ఎందుకంటే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఇది పెద్ద విషయం చెప్పండి. మన చిన్న ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళు సంపాదిస్తున్నా, ఏదైనా జాబ్ చేస్తున్నా, మనం ఏం చేసేది, ఆడవాళ్ళు చేయకూడదు ఇట్లానే ఎప్పుడు అనుకోకూడదు. ఎంత పెద్ద తోపైన, ఎంత చిన్న స్థాయిలో ఉన్నా ఆడవాళ్ళు కూడా ఒక చెయ్యి వేస్తే మగవాళ్ళకి కొంచెం భుజం బరువు అనేది తగ్గుతుంది. అంటే ఏది ఇప్పుడు వంట అయితే చీప్గా అంటారు కొంతమంది, వంటలు చేసి అమ్ముతున్నాం, పికిల్స్ అమ్ముతున్నాం అంటే అబ్బా పికిల్స్ అని చీప్గా చూస్తారు. అది ఎంత అమౌంట్ తెచ్చి పెడుతుంది అనేది ఆ బిజినెస్ పెట్టిన తర్వాత అర్థం అవుతుంది. అదే కాదు నేను చెప్పేది ఏంటంటే, నేను కవిత మాట్లాడుకున్న విషయం, వాళ్ళకి అవసరమా అసలు? వాళ్ళేం స్వామి ఈ ఏజ్లో పెట్టారు, అసలు అవసరం లేదు వెల్ సెటిల్ కదని లేడీస్ని ఎంకరేజ్ చేసిన విధానం. వాళ్ళు ఈ టైంలో ఈ బిజినెస్, ఈ చిన్న బిజినెస్సే, 100,000 కోట్లు ఇంపాసిబుల్ రాదురా, 100,000 కోట్లు అయితే ఇంపాసిబుల్. కానీ ఈ చిన్న బిజినెస్ని కూడా వాళ్ళ సంతృప్తి కోసం చేశారు. సంథింగ్ ఏదో చేయాలి, మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఖాళీగా ఉన్నామనే ఫీలింగ్ ఉంది చూసారా, అది చాలామంది లేడీస్కి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. వాళ్ళ స్టెప్పు రామ్ చరణ్కు వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్టార్ట్ చేశారు, మనం కూడా స్టార్ట్ చేద్దామని చాలామంది లేడీస్కి అది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఉండదా? చేయాలనిపిస్తుంది, స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ చేసింది, మనం ఎంత అని చిన్న బిజినెస్ అయినా చేయొచ్చు అని, అది నాకు ఎంకరేజింగ్ అనిపించింది. టూ గుడ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ మాత్రం ఈ టైంలో వాళ్ళు స్టార్ట్ చేయడం నాకు అది నచ్చింది. ఓవరాల్గా అయితే టేస్ట్లు బాగానే ఉన్నాయి.
అది కాస్ట్ల గురించి వాళ్ళు తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటాం మనమైతే. వాళ్ళ 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 స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి మేబీ. అది పరిస్థితి. మీకు వీడియో జెన్యూన్గా అనిపించిందా లేదా? మీరు ఆల్రెడీ చాలామంది కొని ఉంటారు. మీకు అనిపించినట్టే మాకు అనిపించిందా లేదా? ఏంటి మా ఒపీనియన్ కరెక్టా కాదనేది మీరు కామెంట్ చేయండి. కాస్ట్లు రీజనబుల్గా ఉన్నాయా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.